ఫ్రెండ్స్, చిన్న పాపాయి ఒక చిన్న బకెట్ నీళ్లు వేడి చేసుకుంటూ ఉంటుంది. అందులో ఒక ప్యాకెట్ మసాలా మాత్రమే వేస్తుంది. ఇదే ఆ రోజు ఆమెకు ఒక పూట భోజనం. ఎందుకంటే ఆమె నాన్న మీద సాహుకార్ల అప్పు భారీగా ఉంటుంది. అదే రోజు అన్న ఆ సాహుకారు భార్య అప్పు వసూలు చేయడానికి వాళ్ల ఇంటికి వస్తుంది. కానీ ఇంట్లో నాన్న లేడు. చిన్న పాపాయి మాత్రమే ఉంటుంది. అన్న, నాయనా, నీ నాన్న ఎక్కడున్నాడు రే? పాపాయి, తెలియదక్క. అయితే పైసలు ఇవ్వకపోతే నేనిక్కడి నుంచి వెళ్లను అంటుంది. పాపాయి నిర్భయంగా, ఏం చెయ్యాలనుకుంటే చేసుకో అక్క. అన్న ఆ రాత్రి అక్కడే ఉండిపోతుంది. ఇద్దరూ పక్కపక్కన పడుకుంటారు. కానీ చలికాలం. గోడలో పగులు ఉన్న భూమి నుంచి చల్లని గాలి లోపలికి వస్తోంది. అన్న చలికి వణుకుతూ తన కాళ్లు పాపాయి దుప్పటి లోపల పెట్టి వేడి పుచ్చుకోవాలనుకుంటుంది. కానీ తడిమితే తెలుస్తుంది, పాపాయికి ఒక పల్చటి దుప్పటి మాత్రమే ఉంటుంది. అన్న గుండె పగిలిపోతుంది. ఈ పాప ఇలా ఎలా బతుకుతుందా అని. మరుసటి ఉదయం పాపాయి లేచినప్పుడు గది వేడిగా ఉంటుంది. అన్న తన జేబులో ఉన్న డబ్బులతో బొగ్గుకొని పొయ్యి వేగించింది. పాపాయి, ధన్యవాదాలక్క అంటుంది. పాపాయి ఒంటరిగా స్కూలుకి వెళుతుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తెరిచి చూస్తుంది. ఖాళీ. ఆమెకు గుర్తొస్తుంది, ఒక చిన్న పాప ఆమె స్నేహితురాలు లేదా క్లాస్మేట్ భోజనం తెచ్చుకోవడం మర్చిపోయింది. స్కూల్లో చేరుకుని చూస్తే ఆ పాప నల్లు నీళ్లు తాగి పొట్ట నింపుకోవడానికి ప్రయత్నిస్తూ బలవంతంగా ఉంటుంది. అన్న ఆ పాప కోసం చికెన్ కర్రీ లేదా బిర్యానీ కొని తెచ్చి ఇస్తుంది. ఆమె శరీరం కాస్త బలంగా అవుతుందని. పాప వేగంగా తింటుంటే చూసి అన్న చిరునవ్వు నవ్వుతుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు అన్న పాప కోసం భోజనం చేసి తెస్తుంది. ఒకరోజు అన్న పాప ఇంటికి వచ్చి చూస్తే పాప నాన్న తిరిగి వచ్చేశాడు. మతులో ఉన్నాడు. ఫ్లోర్ మీద పడుకుని నిద్రపోతుంటాడు. పాప మూలను కూర్చొని ఉంటుంది. శరీరంపై నీలం పరక మచ్చలు. అన్న, ఏంటిది? నువ్వెందుకు ఆపలేదు? పాప నెమ్మదిగా, ఆపలేనక్క. అన్నకు తట్టుకోలేకపోతుంది. ఆ పాపని దత్తత తీసుకోవడానికి అప్లికేషన్ ఫిల్ చేస్తుంది. నాన్న మీద ఉన్న అప్పు మాఫీ చేస్తానని, బదులుగా పాపని తనకు ఇవ్వమని. ఇది విని పాప చాలా సంతోషిస్తుంది. చివరికి నాన్న ఒప్పుకుంటాడు. కాగితాల మీద సంతకం, ముద్ర వేస్తాడు. అన్న అధికారికంగా పాపని దత్తత తీసుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ అమ్మాయి కోసం కామెంట్లో ఒక హార్ట్ పెట్టండి.